నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా. ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టిన ఆ సినిమా ఇప్పుడు జపాన్ గడ్డపై కూడా తన సత్తా చాటుతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఆ మాస్ యాక్షన్ డ్రామా దేశ సరిహద్దులు దాటి గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే జపాన్లో ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఉండగా ఊహించని ఘటన ఒకటి జరిగింది. తన అభిమాన హీరోను చూడటానికి వచ్చిన ఓ జపనీస్ ఫ్యాన్ ఒక్కసారిగా నోరు విప్పి మాట్లాడటంతో అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. ముంబై నుంచి వచ్చిన వారికే తెలుగు పలకటం రాదనుకుంటే ఏకంగా ఓ ఫారినర్ అచ్చమైన తెలుగులో మాట్లాడి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఆశ్చర్యంలో పడేశాడు. ఆ అభిమాని మాట్లాడిన మాటలకు నేషనల్ క్రష్ కూడా ఫిదా అయిపోయి ముసిముసి నవ్వులు కురిపించింది. పుష్ప 2ను ఇటీవల జపాన్లో ఘనంగా విడుదల చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన స్వయంగా జపాన్ వెళ్లారు. అక్కడ మన హీరో హీరోయిన్లకు జపనీస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మన సినిమాలకు, ముఖ్యంగా అల్లు అర్జున్ డాన్స్లకు జపాన్లో విపరీతమైన క్రేజ్ ఉందనే విషయం ఈ పర్యటనతో మరోసారి రుజువైంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అభిమానులతో మాట్లాడుతున్న సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం చోటు చేసుకుంది. సాధారణంగా విదేశీయులు తెలుగు పదాలను పలకటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఓ జపనీస్ ఫ్యాన్ మాత్రం అల్లు అర్జున్ ముందుకొచ్చి చాలా సరళంగా అచ్చం తెలుగు వాళ్ళ మాట్లాడటం మొదలుపెట్టాడు. మీరంటే నాకు చాలా ఇష్టం, మీ నటన అద్భుతం అంటూ అతను తెలుగులో చెప్తుంటే బన్నీ ఓ విధంగా షాక్ అయ్యాడు. తన మాతృభాషను ఓ ఫారినర్ అంత స్పష్టంగా పలకటం చూసి ఐకాన్ స్టార్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ అభిమాని భాషా ప్రావీణ్యాన్ని చూసి రష్మిక మందన సైతం ఆశ్చర్యపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తెలుగు భాష గొప్పతనం ఖండాంతరాలు దాటిందని, ఒక జపనీస్ వ్యక్తి మన భాషను నేర్చుకుని మరీ తన అభిమానాన్ని చాటుకోవటం గొప్ప విషయమని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ఆ అభిమానిని దగ్గరకు తీసుకుని అభినందించడం అందరినీ ఆకట్టుకుంది. రష్మిక తనదైన శైలిలో చిరునవ్వులు చిందిస్తూ అభిమానికి ధన్యవాదాలు తెలిపింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.